ఇక భద్రతా వ్యవహారాల్లో పనిచేసిన మీరు, ఆ సంస్థల రక్షణ శాఖలో అతి దగ్గరగా పనిచేసిన మీరు, ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు అక్కడ ఇన్ఛార్జ్గా వ్యవహరించినప్పుడు కూడా మీరు తీవ్రవాద సంస్థలతో మీరు కాల్పుల విరమణ కోసం సంప్రదింపులు జరిపారు అంటుంటారు. కానీ అస్సాము ఎన్నికల సమయంలో మిమ్మల్ని కొంతమంది తీవ్రవాదులు అపహరించారు, తర్వాత మీకు ఎటువంటి హాని చేయకుండా వదిలేశారంటారు. నిజంగా మీరు తీవ్రవాద సంస్థలతో కాల్పుల విరమణ కోసం చర్చలు జరిపారా? తీవ్రవాద సంస్థలు మిమ్మల్ని అపహరించాయి అంటున్నారు, అది ఎంతవరకు వాస్తవం? ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాద సంస్థలు ఇక అది ఆ సమాజంలో భాగమే. చాలా ప్లేసెస్లో సీజ్ ఫైర్ అయినాయి. సీజ్ ఫైర్ అయిన తర్వాత వాళ్ళ ఆయుధాలు వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. అయితే ఆయుధంతో కాల్పులు జరపొద్దు, ఆయుధాన్ని దుర్వినియోగం చేయొద్దు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి బలగాలు ఆ సీజ్ ఫైర్ అయినటువంటి తీవ్రవాద సంబంధించినటువంటి నాయకులు సమన్వయంతో ఫైనల్ సొల్యూషన్ వచ్చే వరకు వాళ్ళు వాళ్ళ ర్యాంకింగ్ ఫెసిలిటీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు అన్ని రకాల ఖర్చులు వాళ్ళు భరిస్తుంది. స్ట్రాటజీగా కేంద్ర ప్రభుత్వం అసలు తుపాకు బుల్లెట్ బయటికి రాకుండా, లేకుంటే వాళ్ళు తుపాకులు కూడా సరెండర్ చేయకుండా, ప్లస్ బుల్లెట్ బయటికి రాకుండా వాళ్ళ సంబంధించిన ఖర్చులంతా మనమే చూసుకొని వాళ్ళ కదలికలన్నీ మన నాలెడ్జ్లో ఉండి మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ తీవ్రవాదం తగ్గడం కోసం ఒక స్ట్రాటజిక్గా కేంద్ర బలగాలు, కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అవి పనిచేస్తుంటాయి. దీంట్లో పొలిటికల్ లీడర్షిప్ అనేది ఎప్పుడు మీడియేట్ చేస్తుంది. ఇవి ఒక సమాజంలో అది పార్టే కాబట్టి. అయితే అక్కడటువంటి సిచ్యువేషన్స్లో నేను తీవ్రవాద ఉద్యమాల యొక్క లోతుపాత్ర అర్థం చేసుకోవడం కోసం నేను ప్రయత్నం చేసిన. అప్పుడప్పుడు బయట నుంచి హిందీ లాంగ్వేజ్ నుంచి, ఒరిస్సా నుంచి, లేకుంటే ఉత్తరప్రదేశ్ నుంచి వాళ్ళను ఒక 5-6 గురించి చంపేటోళ్ళు తీవ్రవాదులు. హిందీ భాషల హత్య అని చెప్పి ఒక పెద్ద పెద్ద హెడ్డింగ్స్ వచ్చేది. నేను ఒకసారి ఒక డిహెచ్డి డిస్టిక్ అని ఉంది, దీమా హసాబ్ అని చెప్పి ఒక డిస్టిక్ ఉంది అస్సాంలో. ఆ డిస్టిక్ సంబంధించినటువంటి కీలక నాయకుల్ని ఒకరిని నేను అడిగా. ఇప్పుడు ఏదో పాప అమాయకంగా వచ్చి రైల్వే ట్రాక్ల మీద, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ మీద, వాటి మీద లేబర్ పనిచేస్తారు, వాళ్ళను కుక్కలు కాల్చినట్టుగా ఎక్కడో మూల కాల్చి పడేసి ఇదేమి ఉద్యమం మీద అని చెప్పి నేను అడిగిన. సార్, లోకల్ వాళ్ళను 50 మంది చనిపోయినా సెంట్రల్ డైలీ పేపర్లు కానీ, ఎలక్ట్రానిక్ ఛానల్స్ కానీ న్యూస్ ఇవ్వవు సార్. మేము బయట నుంచి వచ్చిన వాళ్ళను ఒక 5గురిని చంపేస్తే, ఒక 3గురిని చంపేస్తే మొత్తం హెడ్డింగ్స్ అయిపోతాయి, మా ఆర్గనైజేషన్ చాలా పాపులర్ అయిపోతుంది, కేవలం పబ్లిసిటీ కోసం మేము చంపుతాం సార్ అన్నాడు. నేను చాలా చెప్పాను, ఇంత అమాయకులను చంపేసి మీదే పబ్లిసిటీ తప్పదు సార్. మాకు బార్గెనింగ్ పవర్ పెంచుకోవాలంటే ప్రచారం కావాలంటే చంపాలా. ఇంకా వాళ్ళు పాపం ఆ చనిపోయిన వాళ్ళది ఏమీ తప్పు లేదు. వాళ్ళు రోజుకు 500 రూపాయల కూలీ కోసం పాపం ఆ రైల్వే ట్రాక్ మీద కూలీలుగా పనిచేసేవాళ్ళు. అంటే సైకాలజీ అక్కడ ఎట్లుందనేది నేను ఒకటి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది ఏంటంటే ట్రైబల్ ఐడెంటిటీసు. మా హక్కుల కోసం మేము పోరాడతాం, మా మాట పొలిటికల్ సిస్టమ్ వింటలేదు, అధికారులు వింటలేదు. చలో మేము అధికారం పోరాటం చేపట్టి మేము డిమాండ్ సాధించుకుంటాం, 5 ఏళ్ళు పోరాటం చేస్తాం, సీజ్ఫైర్ అగ్రిమెంట్ అవుతుంది, కొన్ని అగ్రిమెంట్లలో మాకు కొన్ని ఫెసిలిటీస్ వస్తాయి. అంటే కొన్నిసార్లు డెమోక్రసీలో పొలిటికల్ సిస్టము, అధికారులు సమయానికి అనుగుణంగా వెంటనే కనుక ప్రతిస్పందించుకుంటూ ఆ కోపంలో ఆయుధం పట్టుకున్నారు. అవి ఒక పార్ట్. మూడో పార్ట్ ఏంటంటే నార్త్ ఈస్ట్లో విదేశీ కుతంత్రాలు అనేవి వేర్పాటు ఉద్యమాలకు, తుపాకీ ఉద్యమాలకు అక్కడ కారణమైనవి. పాకిస్తాన్, అమెరికా ఫ్రెండ్షిప్ ఉన్నంత కాలం ఇక్కడ వేర్పాటు ఉద్యమాలు పెరుగుతూ వచ్చినాయి. క్రిస్టియన్ కమ్యూనిటీ డామినేషన్ ఉన్నటువంటి కొత్త దేశాలు ఏర్పడాలని చెప్పి చర్చి అమెరికాతో కలిసి కుట్రలు పన్నింది. పాకిస్తాను, అమెరికా కలిసి వాళ్ళు ముస్లిం డామినేట్ ఉన్నటువంటి అస్సాం, మేఘాలయ కొన్ని ఏరియాలు వాళ్ళు తయారు చేసుకోవాలని త్రిపురలో, క్రిస్టియన్ డామినేట్ ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలు, మిజోరాం సపరేట్ దేశం కావాలా, నాగాల్యాండ్ సపరేట్ దేశం కావాలా, అరుణాచల్ సపరేట్ దేశం కావాలని చెప్పి అక్కడ క్రిస్టియన్ దేశాలు అయిపోతాయి. స్ట్రాటజిక్గా సౌత్ ఏషియాలో ఒక కీలకమైనటువంటి అమెరికాతో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి కొత్త దేశాలు కనుక ఏర్పడితే అది వాళ్ళ అమెరికా సామ్రాజ్యవాదాన్ని అక్కడ చైనా ఉంటుంది, ఇక్కడ ఇండియా ఉంటుంది, నడిపించుకోవచ్చు అని చెప్పి అమెరికన్ స్ట్రాటజీ. కాబట్టి అమెరికా పాకిస్తాన్ ఫ్రెండ్షిప్ కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఎవరి ఇంట్రెస్ట్ల కోసం వాళ్ళు దీన్ని ఉపయోగించుకున్నారు. బంగ్లాదేశ్లో ముస్లిం మతతత్వాలను పెంచి పాకిస్తాన్ అక్కడ ఐఎస్ఐని డెవలప్ చేసి అమెరికా పాకిస్తాన్ కలిసి మయన్మార్లో, బర్మాలో, బంగ్లాదేశ్లో ఆయుధాలు అక్కడ తీసుకొని వచ్చి అక్కడ నుంచి ఆయుధాలు సప్లై చేసి ఈ ఈశాన్య రాష్ట్రాల్లో వేర్పాటువాద ఉద్యమాలకు మొత్తం
అమెరికా తర్వాత పాకిస్తానే కారణం. అయితే స్ట్రాటజిక్గా ఎప్పుడైతే అమెరికాకి సంబంధించినటువంటి పెంటగాన్ మీద, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద ఇవన్నీ దాడులు అయిన తర్వాత ఇస్లాం వర్సెస్ క్రిస్టియానిటీ, ఇస్లాం వర్సెస్ అమెరికా, ఈ సిచ్యువేషన్ వరల్డ్లో వచ్చినాయి. మెల్లమెల్లగా సిచ్యువేషన్స్ మారినాయి. అమెరికా మెల్లమెల్లగా పాకిస్తాన్కి దూరమైంది, ఇండియాకి దగ్గరైంది. పాకిస్తాన్ అమెరికా నుంచి దూరం అయిపోయి పాకిస్తాన్ చైనాకు దగ్గరైంది. ఇవన్నీ వాళ్ళు వస్తున్నటువంటి పరిణామాలు. అమెరికా ఇండియా కలిసి బంగ్లాదేశ్లో రాజకీయాలను మనం ప్రభావితం చేసినాం. అక్కడ ఉన్నటువంటి సొసైటీ మీద మన యొక్క ప్రభావాన్ని పెంచినాం. ఆటోమేటిక్గా పాకిస్తాన్ మైనస్ అయిపోయింది. అక్కడ నుంచి మిలిటెంట్ మూమెంట్స్ను బలంగా అక్కడ నెట్టిపడేసారు. ఇప్పుడున్నటువంటి అక్కడ బంగ్లాదేశ్ రాజకీయ వ్యవస్థ మనతో ఫ్రెండ్లీగా ఉంది. ఆటోమేటిక్గా ముస్లిం మతతత్వవాదాన్ని ఇవన్నింటినీ మిలిటెంట్ మూమెంట్స్ను అక్కడి నుంచి నెట్టిపడేస్తే ఆటోమేటిక్గా బంగ్లాదేశ్ నుంచి భూటాన్ నుంచి అదే పరిస్థితి వచ్చిన తర్వాత మెల్లగా మిలిటెంట్ మూమెంట్స్ వద్ద హెడ్ క్వార్టర్ మ్యాన్మార్కి మార్చేసినాయి. ఎందుకంటే మీ మిలిటెంట్ మూమెంట్స్ని శాంతింపచేయడానికి ఇవన్నీ కూడా మీరు చర్చలు జరిపారంటున్నారు కదా మొత్తం. కాబట్టి ఇవన్నీ ఎప్పుడైతే అయినాయో ఎక్కడో పొలిటికల్ ప్రాసెస్లో, డెమోక్రటిక్ ప్రాసెస్లో చర్చలు పెట్టి సీజ్ఫైర్ చేయించి ప్రశాంతత ఫస్ట్ తీసుకొని వచ్చి అభివృద్ధి వైపు సమాజం వెళ్ళడం కోసం ఆ పొలిటికల్ వాళ్ళు వస్తారు మా దగ్గరికి. సార్ మాకు ఈ డిమాండ్స్ ఉంటే మేము సీజ్ఫైర్ అవుతాం, లేకుంటే మిలిటెంట్స్ ఆల్రెడీ సీజ్ఫైర్ అయిన వాళ్ళ విషయంలో వ్యవహారం ఇట్లుంది, ఇది ఇట్లా మార్చుకోవాలా, ఎంప్లాయ్మెంట్ జనరేషన్స్, పెన్షన్స్, రకరకాల ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ సమస్యలు ఉంటాయి, హౌసింగ్ ఉంటుంది, ఫర్దర్ సెటిల్మెంట్స్ ఉంటాయి. వీటన్నిటిలో పొలిటికల్ ప్రాసెస్లో ఎవరో ఒకరం చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ రూల్స్ మనం ప్లే చేసినాం, వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నాము, రూల్స్ ప్లే చేసినాము. ఆ తర్వాత వాళ్ళను డెమోక్రటిక్ ప్రాసెస్లో చాలామందికి పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయి. ఇందిరాగాంధీ కాలంలో మిజో నేషనల్ ఫ్రంట్ పొలిటికల్ ప్రాసెస్ మన మిలిటెంట్ ప్రాసెస్ బయటకు వచ్చి ఆ తర్వాత పొలిటికల్ పార్టీ కింద మారిపోయింది. మిజో నేషనల్ ఫ్రంట్ అనేది ఆ తర్వాత అధికారంలోకి వచ్చింది. అట్లా చాలా రావడం కోసం ట్రై చేశారు పొలిటికల్ ప్రాసెస్లో. కాబట్టి పొలిటికల్ ప్రాసెస్కి వచ్చిన తర్వాత మిగతా రాజకీయ పార్టీల వాళ్ళని కూడా మాట్లాడతాం. కాబట్టి నేషనల్ ఇంట్రెస్ట్ దృష్ట్యా, భద్రత దృష్ట్యా, సెక్యూరిటీ దృష్ట్యా, తీవ్రవాదాన్ని తగ్గించే దృష్ట్యా మేము వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకొని మాట్లాడి ముచ్చట్లు పెట్టి ఛాయ్ తాగి అన్నం తిని వాళ్ళని ప్రభావితం చేసి రిలేషన్ పెట్టి చేసి నమ్మకాన్ని కలిగించి మళ్ళీ తీవ్రవాదం వైపు పోకుండా తీవ్రవాద గుణాలు పొలిటికల్ ప్రాసెస్లో డెమోక్రటిక్ ప్రాసెస్ వచ్చేటట్టుగా చేసి మేము ఆ పని చేయడంలో మా వంతు రిలేషన్షిప్ ఎఫెక్ట్ చేసాం. తర్వాత అధికారం మేము వచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా ఆ ప్రాసెస్లో వాళ్ళు కూడా మా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఆ రోల్స్ మేము ఎలాగో ప్లే చేసినాం. ఇది నాకు ఒక చాలా గొప్ప అనుభవం. ఓ రోజు అయితే నేను చురాచంద్పూర్ అని చెప్పి ఒక డిస్టిక్ హెడ్ క్వార్టర్లో నైట్ భోజనం చేస్తున్నాం. మొత్తం AK-47 పట్టుకొని కుకీ సంబంధించినటువంటి మిలిటెంట్స్ వచ్చారు. మొదటి 2 నిమిషాలు నేనేమనుకున్నా అంటే సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి CRPF అనుకున్నాను. ఒక నిమిషం తర్వాత 2 నిమిషాలు నాకు అర్థమైందంటే ఇది వీళ్ళు మిలిటెంట్స్ అని. వాళ్ళు అడిగారు, మాట్లాడారు. మా అభ్యర్థిని కిడ్నాప్ చేయడం కోసం వచ్చారు, ఇక్కడ కాంటాక్ట్ చేయొద్దు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి మిలిటెంట్స్ మూమెంట్స్కి మధ్యన రిలేషన్ ఉండే. వచ్చారు, మేము సరే అక్కడ మాట్లాడాము. మమ్మల్ని మా అభ్యర్థి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి సమాచారం ఉండి మిస్ అయిపోయాడు. ఇక మా అభ్యర్థిని రేపటి నుంచి మీ అభ్యర్థి కనుక పనిచేస్తే చంపేస్తామన్నాడు. మీ అభ్యర్థిని తీసుకొని తీసుకెళ్ళి మా కార్యకర్తల్ని శ్మశానాన్ని తీసిపోయి కొట్టారు. ఇవన్నీ జరిగినాయి. అట్లా చాలా సందర్భాల్లో పులి నోట్లో, సింహం నోట్లో మేము తల పెట్టి పనిచేసే సిచ్యువేషన్స్ విషయాల రాష్ట్రాల్లో నాకు వచ్చినాయి. బట్ మేము కమిటెడ్ లీడర్స్, కమిటెడ్ క్యాడర్స్ కాబట్టి అసలు ఆ భయము లేకుంటే ఆ బెరుకు అనేది మాకు ఎప్పుడు లేదు. ఏది ఉంటే కానీ ఫేస్ చేసి. ఎన్నికల సమయంలో మిమ్మల్ని మిలిటెంట్లు అపహరించారంటారు? అపహరించలేదు, బట్ బెదిరించారు. ఇప్పుడు ఎన్నికల్లో ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరి టికెట్. ఓ రోజు నేను ఢిల్లీలో ఎలక్షన్ కమిటీ మీటింగ్ కోసం వచ్చాను. అస్సాంలో ఒక పర్టికులర్ ఎంపీకి సీట్ ఇవ్వద్దు అని చెప్పి బంగ్లాదేశ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. నేను చెప్పా, నువ్వు బంగ్లాదేశ్ నుంచి నాకు ఫోన్ చేసి మా పార్టీలో ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి టికెట్ నువ్వు అడుగుతా, నేను ఇంటా అనుకుంటున్నావురా బాబు, సవాలే లేదు, నీ మాట నేను నువ్వేం చేసుకుంటావు చేసుకోపో, ఈ కొత్త ప్రయత్నాలు ఎప్పుడు చేయకని చెప్పాను నేను. కాబట్టి అటువంటి థ్రెట్స్ చాలాసార్లు వచ్చాయి. కాబట్టి దానికి మనకు సెక్యూరిటీ ఉండేది, మేము ఆ తగిన జాగ్రత్తలు మేము తీసుకున్నాం, అది వేరే విషయం. బట్ ఆ ఛాలెంజింగ్ అట్మాస్ఫియర్స్లో అక్కడ పనిచేయాల్సి వస్తుంది. ప్రతిదీ ఛాలెంజింగే మీకు. ఒకరోజు అయితే నాగాల్యాండ్లో హెడ్ క్వార్టర్లు దీమాపూర్లో ఉన్నాం.
నాగాలో 2 గ్రూప్స్ ఉన్నాయి. నాగా కాప్లాంగ్ గ్రూప్ అని చెప్పి మూయివా గ్రూప్ అని చెప్పి 2 గ్రూపుల మధ్యన 3 రోజులు నాన్ స్టాప్ కాల్పులు జరిగాయి. సెంట్రల్ ఫోర్సెస్ ఎప్పుడు కూడా 2 మిలిటెంట్స్ మూవ్మెంట్ జరిగితే సీజ్ఫైర్ మూవ్మెంట్ జరిగితే సెంట్రల్ ఫోర్సెస్ ఇన్వాల్వ్ కావు. అక్కడ 3 కిలోమీటర్లు కార్డన్ ఆఫ్ చేసిండ్రు. 3 రోజులు దిమాపూర్లో బంద్ వాతావరణం ఉండే. కాబట్టి అప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ బుల్లెట్స్ వచ్చి ఎక్కడ తగులుతాయో తెలియదు. అటువంటి సిచ్యువేషన్స్లో మేము ఛాలెంజ్గా తీసుకుని పనిచేసాం. బట్ ఐ ఎంజాయ్డ్ నార్త్ ఈస్ట్లో ఈ అన్ని పనులను కూడా నేను పొలిటికల్ ప్రాసెస్, రీజనల్ పార్టీస్, మిలిటెంట్ మూవ్మెంట్స్, ఫారిన్ బార్డర్స్ ఇవన్నీ నిజంగా నా జీవితంలో నేను సంస్థకు నేను నిజంగా ధన్యవాదాలు చెప్పాలా. ఇంటి అధ్యాత్మికమైన దేశంలో ఎవరికి లేని కొత్త ఎక్స్పీరియన్సెస్, అనుభవాలు నాకు ఈ సంస్థ కారణంగా ఆ ఏరియాలో ఉండడం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch